ఆంధ్రాకి అతివృష్టి అనావృష్టి వెంటాడుతోంది. వ్యవసాయ పరంగా అద్భుతమైనటువంటి అవకాశం లభిస్తుందనుకుంటున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఈ విచిత్రమైనటువంటి పరిణామం. తాజాగా లెక్క చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక 394.46 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అవసరమైంది సాధారణ వర్షపాతం 415.11. లోటు వర్షం కేవలం -4.97. ఆ లెక్కను చూసినప్పుడు మనకి పెద్ద ప్రాబ్లం ఏముందనిపిస్తుంది. కానీ 8 జిల్లాల్లోనేమో అధిక వర్షపాతం నమోదైంది, +20, అవసరానికి మించి 20% అధికమైంది. అదే సందర్భంలో మిగిలిన అన్ని జిల్లాల్లోనేమో -19, అవసరానికంటే 19% తక్కువ నమోదైంది. విశాఖపట్నంలో 51%, +28.7. విశాఖపట్నం, అనకాపల్లి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, కడప, అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి ఈ జిల్లాల్లో వచ్చేటప్పటికినేమో ప్లస్ నమోదైంది. వర్షపాతం బాగా నమోదయ్యింది. సాగు రాష్ట్ర సరాసరి సాగు 71% కంటే చాలా తక్కువగా జరుగుతోంది. అందువల్ల రాష్ట్ర సరాసరి సాగు కూడా 71%లో ఉండిపోవడం అన్నటువంటిది ఇప్పుడు కీలకమవుతుంది. రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లాల లెక్కలో చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మొత్తం సీజన్లకు జరగాల్సిన సాగు 12.25 లక్షల హెక్టార్లు అయితే, రాయలసీమలో 4 జిల్లాలు ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కర్నూలు, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాలలో మొత్తం సీజన్కి జరగాల్సిన సాగు 11.27 లక్షల హెక్టార్లు. ఈ 4 జిల్లాల్లో సాగు అనుకూలంగా జరిగితే రాష్ట్రంలో సరాసరి సాగు పెరుగుతుంది, వ్యవసాయోత్పత్తుల దిగుబడులు పెరుగుతాయి. 25-26 ఈ ఖరీఫ్లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వర్షపాతం కొంత మెరుగ్గా ఉండడంతో సాగు మెరుగ్గా ఉన్న ఖరీఫ్లో మొట్టమొదటిగా మార్కెట్కి వచ్చే పంట ఉల్లి రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవడమే ఇక్కడ సమస్య అయింది. ఓవరాల్గా చూసుకుంటే అనంతపురం జిల్లాలో సీజన్ మొత్తం జరగాల్సిన సాగు 3.43 లక్షల హెక్టార్లు అయితే, మొన్న అంటే లాస్ట్ మంత్ 27వ తారీఖు దాకా జరిగిన సాగు 2.21, అంటే 64%. సత్యసాయి జిల్లాలో సీజన్ మొత్తం జరగాల్సిన సాగు 2.2 లక్షల హెక్టార్లు అయితే, మొన్న 27వ తారీఖు నాటికి 82,369 హెక్టార్లో సాగుతుంది, అంటే కేవలం 37%. అన్నమయ్యలో 15%, వైఎస్ఆర్ కడపలో 24%, చిత్తూరులో 19% మాత్రమే ఇప్పటికీ సాగు జరిగినందున ఈ జిల్లాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరమైతే ఉంది. రాయలసీమలో సాగు జరిగే వేరుశెనగ జరగాల్సినటువంటి సాధారణ సాగు కంటే చాలా తక్కువగా జరిగింది. వేరుశెనగ ఈ ఖరీఫ్లో సాగు అంచనా 4.97 లక్షల హెక్టార్లు అయితే, 27/8/2025 నాటికి జరిగిన సాగు కేవలం 1.68, అంటే 34% మాత్రమే. అలాగే నూనె గింజల సాగు 37%. ఈ రోజుకి జరగాల్సిన సాగులో 2.02 లక్షల హెక్టార్ల సాగు తగ్గింది. మినుము 52% మాత్రమే జరుగుతోంది. 1 హెక్టార్లో పంట సాగు జరిగితే 75 నుండి 100 పని దినాలు వస్తాయి. నూనె గింజల సాగు తగ్గిన ప్రాంతాల్లో ఎన్ని లక్షల పని దినాల వ్యవసాయం తగ్గుతున్నాయి అన్నటువంటిది ఆలోచించాల్సినటువంటి సిచ్యుయేషన్. ఓవరాల్గా చూస్తే ఇదంతా కూడా చాలా కీలకమైనటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతోంది. సక్రమంగా సెట్ రైట్ కావాలని కోరుకుందాం.